2022లో సంచలన చిత్రంగా అవతరించింది 'కాంతార'. ఈ కన్నడ చిత్రం తెలుగుతో పాటు హిందీలో కూడా భారీ వసూలు రాబట్టింది. కేవలం 16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించగా 400 కోట్లకు పైగానే వసూలు రాబట్టింది. ఈ దశాబ్ద కాలంలో ఇంత భారీగా లాభాలు పంచిన చిత్రం మరొకటి లేదు. మరి రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి నటించారు. ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధాన్ని కర్ణాటకలో గల ఒక తెగ ప్రజల సంస్కృతికి ఆధారంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఏ రా అండ్ రస్టిక్ సబ్జెక్టుగా తెరకెక్కించిన 'కాంతార' ప్రేక్షాదరణ పొందింది. హిందీలో ఈ చిత్రం ఆదరణ దక్కించుకోవడం విశేషంగా మారింది. 'కాంతార' మూవీతో రిషబ్ శెట్టి పేరు ఇండియా వైడ్ వినిపిస్తోంది. 'కాంతార' చిత్రాన్ని తెలుగులో విడుదల చేసిన అల్లు అరవింద్ మంచి లాభాలు రాబట్టారు. అలాగే రిషబ్ శెట్టి తన బ్యానర్లో మూవీ చేయాలని కోరాడు. ఇదలా ఉంటే 'కాంతార 2' ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. ఆ దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయని తెలుస్తోంది. స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకున్న 'కాంతార 2' ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. అయితే ఇది 'కాంతార' సీక్వెల్ కాదట, ప్రీక్వెలట. 'కాంతార' కథ మొదలు కావడానికి ముందు ఏం జరిగిందో చెప్పనున్నారట. 'కాంతార' మూవీ ఒక రాజు ఇచ్చిన మాటతో మొదలవుతుంది. ప్రశాంతత లేని రాజుకు ఒక రాయి ఆనందం కలిగిస్తోంది. ఆ రాయి కావాలి అంటే ఊరు ప్రజలకు భూమి దానం చేయాలని దేవుడు చెప్తాడు. ఊరి జనాలకి మాట ఇచ్చిన రాజు భూమి దానం చేస్తాడు. రాజు వారసుడు మాత్రం అది ఒప్పుకోడు. భూమిని దక్కించుకోవాలని చూస్తాడు. మరి రాజు ఊరు ప్రజలకు మాట ఇవ్వడానికి ముందు ఏం జరిగిందో 'కాంతార 2'లో చూపించనున్నారట. మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని గట్టిగా నొక్కేయండి.